అయింది. ఈ కేసులో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నుంచి మళ్లీ నోటీసులు అందాయి. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులను అందించింది. గతంలో కవితను ఆమె నివాసంలోనే సిబిఐ విచారించి స్టేట్మెంట్ను నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మళ్ళీ కదలిక షురూ అయింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, కవితకు జారీ చేసిన నోటీసులు అసలు ఏముంది? రైట్ రేణు, మరొకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ నోటీసులు జారీ చేసింది. గత సంవత్సరం అంటే దాదాపు డిసెంబర్ 11, 2022లో కూడా మొదటిసారి సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది. ఆ సందర్భంలో కూడా వారు నిర్ణయించిన డేట్ ప్రకారం కాకుండా తను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే తానే ఒక సిబిఐకి ఒక 3 డేట్స్ అయితే గతంలోనే ఇచ్చారు. ఆ 3 డేట్స్ ప్రకారం డేట్ 11కు రావాలని తెలిపిన నేపథ్యంలో 11కు సిబిఐ అధికారులే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి కవితను విచారించారు. తన నివాసంలోనే విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆరోపణల నేపథ్యంలో కవిత దగ్గర స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. ఇక ఆ సిబిఐ అధికారులు ఆ రోజు డిసెంబర్ 11న విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరొక 3 నెలల తర్వాత అంటే దాదాపు 3 నెలలు అంటే 2023 మార్చిన మళ్ళా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మార్చి 14 నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే మహిళలను ఈడీ అధికారులు వారి కార్యాలయానికి కాకుండా తన నివాసానికి వచ్చి విచారించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఈ విచారణలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా కూడా ఈడీని ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తర్వాత మళ్ళా కంటిన్యూగా 3 టైమ్స్ 3 రోజులు ఈడీ విచారణకు హాజరయ్యారు. 30 గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ అధికారులు కవితను విచారించిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఆ 3 రోజులు విచారించిన తర్వాత మార్చిలో మళ్ళీ కంటిన్యూగా మళ్ళొకసారి విచారణ పిలుస్తామని తెలిపిన నేపథ్యంలో మళ్ళీ నోటీసులు జారీ చేశారు. కానీ కవిత ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం అనుసారం నేను నడుచుకుంటాను, సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్తే దానికి అనుగుణంగా నేను నడుచుకుంటానని తెలిపారు. దానికి అనుగుణంగానే ప్రజెంట్ నేను ఏదైతే పిటిషన్ దాఖలు చేశాను ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి నేను విచారణకు హాజరు కాలేనంటూ కూడా ప్రధానంగా కవిత ఈడీ అధికారులకు తిరిగి నోటీసులు పంపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు గతంలో ఏదైతే ఈడీ అధికారులు దాఖలు ఇచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి రాలేదని తెలిపారో అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే సుప్రీంకోర్టు కూడా ప్రజెంట్ కోర్టులో కేసు ఉంది కాబట్టి అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. అంటే మార్చి 28 వరకు అంటే ఫిబ్రవరి 28న మళ్ళీ తిరిగి దీనిపై ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఉంది. మళ్ళీ కొత్తగా రెండోసారి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 26న సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. మరి చూడాలి కవిత విచారణకు హాజరవుతారా లేదా దీన్ని కూడా సుప్రీంకోర్టులో ఏదైతే నేను దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం అనుసారం నడుచుకుంటానని మళ్ళీ ప్రత్యుత్తరం రాస్తారు. ఏం జరగబోతుందనే దానిపై ప్రజెంట్ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రైట్, థాంక్యూ శివ.